వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, ఇదివరకే మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఏదైనా ఒక పదార్థం, ఒక వస్తువు, దాని స్వరూపం తెలియాలి అంటే ప్రమాణం కావాలి. ఇది మంచిది అనటానికి కానీ, ఇది చెడ్డది అనటానికి కానీ ఒక ఆధారం కావాలి కదా. నాకు నచ్చలేదు కాబట్టి చెడ్డది, నాకు బాగా నచ్చింది కాబట్టి మంచిది అనేది యుక్తియుక్తమైన మాట కాదు. మనం ఒకదాన్ని మంచిది అనాలన్నా చెడ్డది అనాలన్నా, అసలు దాని గురించి ఏమాత్రం తెలుసుకోవాలన్నా దానికి కావలసిన ప్రమాణం, ఆధారం. ప్రమాణంతోటే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఆ విషయం కూడా రెండు రకాలు అని చెప్పుకున్నాం. ఒకటి ఉపాయమని, మరి ఒకటి ఉపేయమని. ఉపేయం ఉంటే మనము చేరవలసినది, మనము పొందవలసినది, మనకు కావలసినది. ఉపాయము అంటే పొందవలసిన దాన్ని పొందింపజేసేటువంటి సాధనం. సాధనాన్ని ఉపాయం అంటాం, సాధ్యాన్ని ఉపేయం అంటాం. ఇక ఈ ఉపేయం అంటే మనము పొందదగినది ఉందే, మనం చేరుకోవలసింది. అది మూడు రకాలుగా ఉంటుంది అంటాడు. ఒకటి ప్రియమని, రెండవది ప్రియతరమని, మూడవది ప్రియతమమని. ఇలాంటి సాధ్యాన్ని సాధించే సాధనం కూడా, అంటే ఉపాయం కూడా మూడు రకాలుగా ఉంటుంది. హితము, హితతరము, హితతమము. ఇది మనం ఇదివరకే చెప్పుకొని ఉన్నాం. ఇందులో ఉపేయం అంటే మనము పొందవలసిన ఆ పదార్థం. ఈ పదార్థం అచేతనమైనప్పుడు దానికో పుట్టుక, వృద్ధి, పరిణామము, అలాగే అనిత్యము అని దానికి కొన్ని లక్షణాలు, దోషాలు అందులో ఉంటాయి. ఇక అదే ఉపేయం చేతనమైనప్పుడు క్లేశము, కర్మ, విపాకము, ఆశయము అనే దోషాలు ఉంటాయి. పైన దాంట్లో మనం పైన చెప్పుకున్నప్పుడు అచేతనమైనప్పుడు జన్మ, వృద్ధి, పరిణామం, అనిత్యం అనేటువంటివి. అదే ఉపేయం చేతనమైనప్పుడు మనకు క్లేశము, కర్మ, విపాకము, ఆశయము అనే దోషాలు ఉంటాయి. సరే, కొన్ని గుణాలు కూడా ఉంటాయి. మరి గుణాలతో కలిసి ఉన్నటువంటి దోషములు ఉంటాయి. అలా కాకుండా మనకు రుచిరము అంటాడు. అంటే కోరికను కలిగించే దిశగా ఉండుట, స్థిరంగా ఉండుట, అధికముగా ఉండుట, ఇలాంటి గుణాలతో పాటు జ్ఞానస్వరూపము, ఆనందస్వరూపము అయి ఉండాలి. నియమన శక్తి అంటే నియమించగలేదిగా ఉండాలి. ఏది నియమించగలుగుతుందో అలాంటిది, అలాన్ని ఐశ్వర్యము అంటారు. నియమించగల శక్తిని ఐశ్వర్యము అంటారు. దానికి అనుగుణముగా విశాలమైనటువంటి విభూతి కలిగి ఉంటుంది. ఇవి ఉపేయానికి ఉంటాయి. అంటే మనము పొందవలసిన దానికి ఉంటాయి. పొందవలసిన దాన్ని పొందించటానికి ఉండేటువంటి బాధ ఏమిటంటే వ్యయము.
మరి ఒకదాన్ని పొందాలంటే ఖర్చు కావాలి కదా, ధనం కావాలి. అందువల్ల వ్యయము. మరి ధనం సంపాదించాలి, అనుకున్న దాన్ని పొందాలంటే కష్టపడాలి కదా, దానివల్ల ఆయాసము. ఈ ఆయాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకున్న దానివల్ల మనం అనుకున్న ఫలితం పొందలేకపోవచ్చు. అంటే ఏ ఫలితాన్ని పొందించటానికి ఏది సాధనం అనుకుంటామో ఆ సాధనం ఆ ఫలితాన్ని పొందించలేకపోవచ్చు. అలా పొందించలేకపోవటాన్ని వ్యభిచారము అంటారు శాస్త్రంలో. ఇది ఒక్కొక్కసారి ఫలితం ఇస్తుంది, ఒక్కొక్కసారి ఫలితం ఇవ్వదు. ఇలా ఉండటాన్ని పాక్షికము అని చెప్తాం మనం. కాబట్టి అది ఒక దోషము కాకుండా ఇందులో ప్రత్యేకించి ఫలం చాలా తక్కువగా ఉండుట, ఇందులో ఈ దోషాలు ఉంటాయి. ఇక ఉపాయానికి అందులో ఉండే గుణాలేమిటి అంటే, తప్పకుండా దీన్ని మనం ఆశ్రయిస్తే మనము పొందదగినటువంటి ఫలితాన్ని పొంది తీరుతాము. మనము పొందవలసిన ఫలితాన్ని పొందించటంలో ఎలాంటి సందేహము అనుమానము లేకుండా నిశ్చయం ఉంటుందే, ఇది ప్రధానమైన గుణం. అంటే తప్పకుండా ఇది కార్యాన్ని సాధిస్తుంది. ఇక రెండోది, కార్యాన్ని సాధించిన ఆ సాధన ప్రయత్నంలో అపాయాలు ఉండొచ్చు కదా, ప్రమాదాలు ఉండొచ్చు. కానీ ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉండుట, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండుట, మనము తీసుకునే సాధనం అది చాలా సులభమైంది ఉండాలి. మరీ కష్టపడతానంటే ఇబ్బందే కదా. అందువల్ల సాధనం సులభంగా ఉండాలి. సాధనం సులభంగా ఉండాలి, ప్రమాదం లేకుండా ఉండాలి, విఘ్నాలు లేకుండా ఉండాలి, తప్పకుండా ఫలితాన్ని ఇవ్వగలది కావాలి. అలాగే చాలా ఫలం కావాలి. ప్రయత్నం తక్కువ ఉండాలి, ఫలితం ఎక్కువ ఉండాలి. మనం అదే కోరుతాం కదా. అందువల్ల బహుఫలకత్వం అంటాడు. చాలా ఫలకాన్ని ఉండేటువంటి దాన్ని ఉండాలి. ఇలాంటి దోషములు లేకుండా ఉండాలి, అలాగే గుణములు కలిగి ఉండేటువంటివి ఉండాలి. ఈ తారతమ్యాన్ని బట్టి ఉపాయం అంటే సాధనం, ఉపేయం అంటే సాధ్యంలో కూడా తారతమ్యం ఉంటుంది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి మంచిది, ఇంకోటి ఇంకా మంచిది, మరొకటి చాలా మంచిది. ఇవన్నీ ఉండటం సాధ్యం కదా. అందువల్ల ఏది చాలా మంచిదో, ఏది చాలా గొప్పదో, ఏది మనకు చాలా ఎక్కువ ఫలితం ఇస్తుందో, ఏది సులభంగా మనం సాధించగలమో అలాంటి ఉత్కృష్టతరమైనటువంటి దాన్ని మనము తప్పకుండా స్వీకరిస్తాం కదా. ఏది ముఖ్యమో దాన్ని స్వీకరిస్తాం, ఏది కష్టసాధ్యమో దాన్ని వదిలిపెడతాం. అయినప్పుడు ప్రతికూలమైన దాన్ని వదిలిపెడతాం, అనుకూలమైన దాన్ని మనం స్వీకరిస్తాం. అంటే ఇందులో కూడా కొద్దిగా ఉంటే వదిలిపెడతాం, పెద్దగా ఉంటే స్వీకరిస్తాం. కొద్ది విఘ్నాలుండి పెద్ద ఫలితం ఉంటే స్వీకరిస్తాం. మరి చాలా విఘ్నాలు ఫలితం కొంచెం ఉంటే వదిలిపెడతాం. అందువల్ల ఫలితం చాలా ఉండాలి, విఘ్నాలు లేకుండా ఉండాలి, కష్టపడకుండా ఉండాలి, సులభంగా సాధించగలగాలి, తప్పకుండా ఫలితం ఇస్తున్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి. ఇలాంటి దాన్ని సాధించటానికే ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తుంటాడు ఈ లోకంలో. చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ, జ్ఞానం ఉన్నవాడు కానీ జ్ఞానము లేనివాడు కానీ, ఉన్నదానిలో గొప్పదాన్ని స్వీకరిస్తాడు. గొప్పదైన ఫలితం ఇవ్వకుంటే స్వీకరించడు. ఆ ఫలితం కూడా కొంచెం ఇస్తే స్వీకరించడు. అది గొప్పది కావాలి, గొప్ప ఫలితాన్ని ఇవ్వాలి. అది కూడా తప్పకుండా ఉండాలి, ఇచ్చి తీరాలి. మనం ఈ పని చేస్తున్నాం అంటే ఈ ఫలితం మనకు వచ్చి తీరుతుంది అనే నమ్మకం కలిగించే ఉపాయాన్నే సాధనాన్నే తీసుకుంటారు. ఇలా మనం చెప్పుకున్నాం కదా.
ఉపాయం 3 రకాలు కానీ ఉపేయం 3 రకాలని ఇలా మనం 6గా చెప్పుకున్నాం. ఈ 6 ఏది అత్యధికమైనటువంటి ఫలమునిస్తుందో, ఏది అత్యంత ఉత్తమమైనటువంటిది ఉంటుందో అలాంటి దాన్ని ధర్మరాజు భీష్ముని గురించి అడుగుతున్నాడు. అయ్యా, మాకు మంచి సాధనం కావాలి, దానివల్ల మంచి ఫలితం కావాలి, ఆ సాధనం వల్ల ఆ ఫలితం తప్పక కలగాలి. ఫలితం కలుగుతుందో లేదో అని అనుమానం ఉంటే వద్దు, కొద్దిగా ఫలితం ఉన్నా వద్దు. అంతేకాదు ఫలితం గొప్పది కావాలి, అనాయాసంగా రావాలి, తప్పకుండా కలగాలి. ఇలాంటివన్నీ ఉన్నటువంటి దోషములు లేకుండా ఉండే గుణమైనటువంటి సాధనం ఏదైనా ఉందా? అలాంటి దాన్ని మాకు చెప్పవలసింది అని ధర్మరాజు భీష్ముణ్ణి అడుగుతాడు. అంటే ఏమిటి? మనము ఒక ఉపాయాన్ని స్వీకరిస్తున్నామంటే దేనికోసం? ఉపేయం కోసమే కదా. ఒక సాధనాన్ని తీసుకున్నామంటే దానివల్ల ఫలానా పొందాలి. అన్నం తింటున్నాము అంటే ఏమర్థం? ఆకలి తీరాలి. ఇక్కడ ఆకలి తీరటం మనకు కావలసినది. ఆకలి తీర్చడానికి ఉపాయం ఏమిటి? ఆహారం తీసుకోవటం. దప్పి తీరడానికి ఉపాయం నీళ్లు తాగటం. ఆహారం స్వీకరిస్తే ఆకలి పోతుంది, పానీయం స్వీకరిస్తే దప్పిపోతుంది. కాబట్టి పానీయము దప్పిపోవటానికి ఉపాయం, ఆహారం ఆకలిపోవటానికి ఉపాయం. ఇలా ప్రతి ఉపాయము మనము పొందవలసినటువంటి ఫలితాన్ని పొందించటానికే ఏర్పరచబడి ఉన్నది. అయినప్పుడు మనకిక్కడ ప్రధానమైనటువంటి ఉపేయం అంటే మనం పొందవలసినది ఏది? పుట్టిన జీవుడు అంటే జీవునిగా ఉన్నవాడు తప్పకుండా దేన్ని పొందాలి అని అడుగుతున్నాడు ధర్మరాజు భీష్ముడిని. ఉపేయాన్ని గురించి అడుగుతున్నాడు. అంటే అది కూడా ఎలా? ఆయా ధర్మశాస్త్రాల్లో, తత్వశాస్త్రాల్లో పరమతత్వముగా ఉండాలి. ఏది ఉత్తమతత్వము, ఏది పరతత్వము అలా చెప్పాలి శాస్త్రంలో. అంతేకాదు సకల శాస్త్రములలో మనము తప్పకుండా పొందవలసిన దానిలో అదే ఉత్తమం, అంతకంటే గొప్పది మనము పొందవలసినది ఇంకోటి లేదు అనే విషయం తెలవాలి. అలాంటి దాన్ని పరమప్రాప్యము అంటారు శాస్త్రంలో. అలా మనకు 2 రకాలుగా ఉంది. ఒకటి పరతత్వమని, రెండవది పరమప్రాప్యమని. ఏది పరతత్వము, ఏది పరమప్రాప్యం? ఉపేయము ఇలా 2 రకాలుగా అయింది, పరతత్వం పరమప్రాప్యమని. ఇలాంటి దాన్ని మొదలు పరతత్వ పరప్రాప్యములలో మొదటిదైన పరతత్వం అంటే ఏమిటో చెప్పమని ధర్మరాజు అడుగుతున్నాడు. కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం. ఇది ధర్మరాజు ప్రశ్న. భీష్ముడి గురించి ధర్మరాజు అడుగుతున్నాడు, కిమేకం దైవతంలోకే. ఇక్కడ లోకే అనేటువంటి మాట మనం తీసుకున్నప్పుడు ఏమిటా లోకం? దేని లోకం అంటాం? ఇందులో ప్రత్యేకించి లోకం అనేటువంటి మాట లోకే లోకే ఇక్కడే కాదు, ధర్మరాజు ఇక్కడి నుంచి భీష్ముణ్ణి ఎన్ని రకముల ప్రశ్నలు అడుగుతాడో ప్రతి ప్రశ్నలేను లోకే 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 అని చెప్పుకోవాలి. అలాగే ఎక్కడెక్కడ మనం ఆ అర్థం కావాలో దాన్ని మనం ఆ విధంగా మార్చుకోవాలి. అంటే లోకం అంటే ఏమిటి? మనం అనుకునేటువంటి మానవులు, పశువులు, ప్రాణులు, ప్రపంచము ఉందే, ఇలాంటివి కావు. మనం సామాన్యంగా ఈ లోకంలో అంటాం. దానికి అర్థం ఏమిటి? మనందరం ఉండేటువంటి ప్రాంతం, ప్రాణులు సంచరించేటువంటిది అని చెప్పుకుంటాం. ఇక్కడ అర్థం కాదు. లోకము అంటే శాస్త్రం. శాస్త్రంలో
ఏకం దైవతం కిం అంటున్నాడు. శాస్త్రంలో ప్రధానమైనటువంటి దైవతం ఏమిటి? ఇక్కడ ఏకమంటే ఒకటేని కాదు. కిమేకం దైవతం లోకే. లోకే అంటే శాస్త్రంలో. శృతి స్మృతి ఇతిహాస పురాణ రూపమైన శాస్త్రంలో ప్రధానముగా చెప్పబడింది.